జగన్మోహన్ రెడ్డి అంటాను నేను మళ్ళా వస్తాను. ఎక్కడికి వస్తావా నువ్వు? వచ్చే అవకాశం ఇది. తండ్రిని అడ్డు పెట్టుకొని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేసావు. నువ్వు మరలా ఎక్కడ వస్తావు? నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు. 100% శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తిరస్తు అనేది చెప్తా ఉంది. కేవలం కోర్టులని అలా తప్పుదారు పట్టిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నావు. బెయిల్ పక్షివి నువ్వు, జైలు పక్షివి, బెయిల్ పక్షివి. ప్రస్తుతం బెయిల్లో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే. నీ కార్యకర్తలను రెచ్చగొడతావు, కిరాయి రౌడీని తెచ్చి ప్రోత్సహిస్తావు. మేము అంటున్నాం, అణచివేయటం పెద్ద కష్టం కాదు, అణచివేయటం పెద్ద చేతగానితనం కాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు పెరుచుకొని మేల్కోండి. అబోధ కల్పనలు సోషల్ మీడియాలో బూతులా, పచ్చి బూతులు తిడతారా, గోబెల్స్ ప్రచారం చేస్తారా? అసలు ఇంత నోటికి వస్తే ఏది చెబితే అది అబద్ధాలు చెప్పేసేయడం. అబద్ధాలు అగ్రగణ్యుడు. అబద్ధాల్లో లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఏమీ జరగలేదు. నువ్వేం చేసావు? 3,000 రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి?